ముఖ్యంగానండి మీ పిల్లలకి పేర్లు నిర్ణయించాలనుకుంటున్నారా? ఈ పేరు పెట్టాలి, ఆ పేరు పెట్టాలి, గూగుల్‌లో సెర్చ్ చేయాలి, ఆ పండితుడిని అడగాలి, మన తల్లిదండ్రుల పేర్లు పెట్టుకోవాలి, దేవుడి పేర్లు పెట్టుకోవాలి. ఇలా ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకు పిల్లలకి మంచి పేర్లు పెట్టుకోవాలని. కానీ నేను ఒకటే చెప్తున్నానండి. మీరు భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడికెళ్ళినా పిల్లల పేర్ల విషయానికొస్తే అది నన్నే సంప్రదించాలి. నేనే పెట్టాలి పిల్లలకి పేర్లు. మీరు స్వార్థమే అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి. ఎందుకంటే మీరే పెద్ద న్యూమరాలజిస్టా? మిగతా వాళ్ళు లేరా? ఆ ఒక్క స్వార్థం మీకెందుకు అంటే ఉంది, ఖచ్చితంగా ఉంది. స్వార్థం ఉంది నాకు. పిల్లల విషయంలో ఉంది. ఏ కోశాన ఎక్కడ ఎవరైనా ఏదైనా ఒక తప్పు చేస్తారనే బాధ. ఏదైనా మిస్టేక్ చేస్తారు. పిల్లలకి ఆ చిన్న వయసులోనే మంచి పేరు కనుక మనం సంఖ్యాబలంతో 270 డిగ్రీలు 3500 ఫ్రీక్వెన్సీలో కనుక మనం ఇస్తే పిల్లోడు ఎంత అదృష్టంగా మారతాడంటే తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెడతాడండి పిల్లలు తల్లిదండ్రులకి. అవునండి, మనం ఇంత కష్టపడి పని చేస్తున్నాం. పైసా పోగు చేసి పిల్లలకి మంచి మంచి కాన్వెంట్లు చదువులు చదివిస్తున్నాం. వాడు చదవకపోతే ఏమవుతుంది? తల్లిదండ్రులు బాధపడతారు. మన పిల్లోడు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, ఆ అపకీర్తి వాడికంటే మనకి ఎక్కువ వస్తుంది. నీ పిల్లోడు ఇలా చేశాడు, తల్లిదండ్రులు వీడిని ఇలా సరిగ్గా పెంచలేదని ఆ అపకీర్తి అనేది మనకు వస్తుంది. అలాంటి అపకీర్తులు మనకొద్దు. మన పిల్లలకి మంచి పేర్లు పెడదాం. మనం వారికి సంపాదించే ఆస్తులు అవసరం లేదు. సంపాదిస్తాడో మనం సంపాదించి అయ్యో నా కొడుకు ఇంత ఇవ్వలేదు, ఇల్లు కట్టలేదు, కనీసం ఇల్లు కూడా కొనివ్వలేదు అనే ఆలోచన అవసరం లేదు. మనకు మన పిల్లవాడు బాగా చదువుకొని మంచి ఆరోగ్యవంతంగా ఉంటే చాలు. అందుకే పుట్టిన పిల్లలకే పేర్లు పెట్టాలి. ఖచ్చితంగా చెప్తున్నాను. మంచి మంచి పేర్లు మీకు తప్పకుండా ఇస్తానండి. అందులో భాగంగా ఏదైనా మీరు స్వతహాగా ఏదైనా వివాహాల విషయంలో అంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా నన్ను సంప్రదించండి. పిల్లల విషయంలో మీకు మంచి మంచి ముహూర్తాలు, ఇప్పుడు ఉదాహరణకి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మీకు డెలివరీ డేట్ ఇచ్చాడు. ఆ డెలివరీ డేట్లు నాకు పంపించండి. ముహూర్త బలాన్ని సెట్ చేస్తాను, పర్ఫెక్ట్గా ఇస్తాను. తర్వాత అంటే పుట్టిన తర్వాత పిల్లలకు కూడా మంచి మంచి పేర్లు అనేది అందజేయడం పడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోండి.